హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నటువంటి వన్యప్రాణి అభయారణ్యానికైతే వచ్చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు తెలుసుకుందాం. ముందుగా మనం పార్కులోనికి ఎంటర్ కాగానే కుడి పక్కకు చూడంగానే అక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడం కోసం కొన్ని ఉయ్యాలలు అయితే ఉన్నాయి, మనం గమనించవచ్చు. మంచిగా జిరాఫీ బొమ్మలు కూడా ఉండడం గమనించవచ్చు. పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తూ ఉంటారు. సెలవు దినాలలో అయితే మ్యాజిక్లు, కార్లను మరియు బస్సులను వేసుకొని ఇక్కడికి ఉదయమే వచ్చేసి సాయంత్రం వరకు ఎంతో ఆహ్లాదకరంగా గడిపి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసేదే జింకల పార్కు. ఈ పార్కు గేటు వద్ద ఉన్న గోడ మీద కోతులైతే ఉండడం మనం గమనించవచ్చు. ముందుగా వచ్చిన వారు ఈ కోతులతోటి సరదాగా గడుపుతూ ఉన్నారు. పర్యాటకులు జింకలకు వేద్దామని చెప్పేసి కొన్ని రకాల ఆహారాలను తీసుకొని వస్తూ ఉంటారు. వాటి కోసమని చెప్పేసి ఈ కోతులు జింకలను వెళ్ళగొట్టి మరీ ఈ గోడ మీద ఇలాగే ఎవరైనా ఆహార పదార్థాలు తెస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడైతే చాలాసేపు అలాగే కోతులు గోడ మీద ఉన్నాయి. ఆ కోతులు ఎంతసేపటికి కదలకపోయేసరికి మాతో పాటుగా ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా, జింకలను చూద్దామని వచ్చిన వారందరూ కూడా నిరుత్సాహపడ్డారు. అక్కడ దూరంగా కనబడుతున్నాయే, అక్కడ జింకలు ఉన్నాయి. గేటు వద్ద కోతులు ఉండడం వల్ల జింకలు భయపడి అక్కడికి రావడం లేదు.
సందర్శకులు జింకలకు వేద్దామని తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలను అక్కడ గేటు వద్ద కోతులు ఉండడం వల్ల జింకలు రాకపోయేసరికి చూసి ఆ ఆహార పదార్థాలను కోతులకు తినబెట్టడాన్ని అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. ఆ కోతులు కూడా ఎంతో ఆనందంగా అతను పెట్టేటువంటి బిస్కెట్లను తింటూ ఉన్నాయి. ఇక్కడ జింకలు గేటు వద్ద నుంచి చాలా దూరంగా ఉండడం వల్ల మనం కెమెరాని జూమ్ చేసి చూపించవలసి వచ్చింది. అదే మంచి కెమెరా అయితే ఇంకా చాలా బాగా కనబడేవి ఈ జింకలు. ఇప్పుడు మనం బోటింగ్ వద్దకు వచ్చేసాము. ఇక్కడ 2 రకాల బోటింగ్లు ఉంటాయి. ఒకటి స్పీడ్ బోట్ అయితే ఒకటి నార్మల్ బోటు. స్పీడ్ బోటు ఎక్కాలనుకునే వారు మాత్రం నలుగురికి కలిసి ఒకే టికెట్ తీసుకోవలసి ఉంటుంది. నార్మల్ బోటులో అయితే సింగిల్గా ఉన్న పర్సన్ కూడా టికెట్ ఇస్తారు. నార్మల్ బోటులో వెళ్ళేవారు వారితో పాటుగా కెమెరాలను తీసుకువెళ్ళి బోటింగ్ను ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నార్మల్ బోటు మెల్లగా వెళుతుంది కాబట్టి ఫోటోలు దిగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ కనబడేదే నార్మల్ బోటు. ఇదిగో ఇప్పుడు మనం చూసేదే స్పీడ్ బోటు. ఈ స్పీడ్ బోటులో వెళ్ళాలి అనుకునేవారు కొంచెం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే టర్నింగ్లు వచ్చినప్పుడు స్పీడ్గా వెళ్తుంది కాబట్టి మనకు భయం వేస్తుంది. అదేవిధంగా యూత్ ఈ స్పీడ్ బోటును ఎక్కడానికి చాలా ఆసక్తిని చూపుతుంది. ఎందుకంటే
స్పీడ్ బోటు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం కిన్నెరసాని ప్రాజెక్టు వద్దకు వెళ్తున్నాము. రోడ్డుకు ఇరువైపులా ఎంతో అందంగా పచ్చగా పెరిగినటువంటి దట్టమైనటువంటి అడవిని మనం ఇప్పుడు గమనించవచ్చు. కిన్నెరసాని పార్క్కి వచ్చేవారికి ఇక్కడ ఉన్నటువంటి వృక్ష సంపద ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మనం కిన్నెరసాని ప్రాజెక్టు వద్దకైతే వచ్చేసాము. ఆ ప్రాజెక్టు పైనుంచి ఒకసారి కిన్నెరసాని నదిలోనికి చూసినట్లయితే అక్కడ వెళ్తున్నటువంటి స్పీడ్ బోటునైతే మనం గమనించవచ్చు. ఈ స్పీడ్ బోటు ఇంతకుముందు మనం వెళ్ళినటువంటి బోటింగ్ పాయింట్ వద్ద నుంచి బయలుదేరుతుంది. అక్కడి నుంచి ప్రాజెక్టు వద్దకు వస్తుంది. ఈ ప్రాజెక్టు వద్ద నుంచి ఆ కనబడుతున్నటువంటి కొండ వద్దకు వెళ్ళి అక్కడి నుంచి మరలా వేగంగా ఆ బోటింగ్ పాయింట్ వద్దకు వెళుతుంది. ఇదే ప్రాజెక్టు ఎంట్రన్స్ గేటు. ఇక్కడి నుంచి చూస్తే కిన్నెరసాని జలాలు మరియు పక్కన ఉన్నటువంటి ఎంతో అందమైనటువంటి వృక్షాలు కూడా, అడవి కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రాజెక్టు పైనుంచి చూస్తే ఇక్కడ వ్యూ చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కిన్నెరసానిలో నీరు తక్కువగా ఉండడం వల్ల గేట్లు అయితే ఎత్తలేదు. ఒకవేళ నీరు బాగా ఉండి వర్షాలు బాగా వచ్చేటప్పుడు గేట్లు ఎత్తుతారో అప్పుడు గేట్లు ఎత్తినప్పుడు చాలా అందంగా కనబడుతుంది ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మీద ఉన్నప్పుడు మనకు దగ్గరగా ఒక నార్మల్ బోట్ అయితే వెళ్ళడాన్ని అయితే ఇప్పుడు మనం గమనించవచ్చు. చూడండి ఆ బోటు ఎంత మెల్లగా వెళ్తుందో. ఆ బోటులోని వారందరూ కూడా మంచిగా ఆ నీటిలో ఎక్కువసేపు ఉండడాన్ని అయితే మనం గమనించవచ్చు. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.